మీకు లక్ష్యం ఉంటే మీరు మీకోసం పనిచేయండి. లక్ష్యం లేక మీకు లక్ష్యం లేక పనిచేస్తే మీరు లేబర్స్ అవుతారు, వాళ్ళు లీడర్స్ అవుతారు. సో కాబట్టి మీ నమ్మకం అనేది గట్టి ఉండాలి. యూ వాంట్ టు స్ట్రాంగ్ డ్రీమర్, యూ విల్ బికమ్ సంథింగ్. యు ఆర్ గ్రేటెస్ట్ లీడర్స్ ఇన్ ద కంట్రీ. సో ఈ యొక్క దేశంలో మంచి లీడర్స్ కావాలా, మంచి నైపుణ్యం కావాలా. ఆ నైపుణ్యం కావాలంటే మంచి స్కిల్స్ కావాలి. స్కిల్స్ communication is a proper manner of life. Without having communication, you haven't do anything in your life. Life is like a multiple choice question. జీవితం అనేది ఒక multiple choice question. If you go to any exam, so if you write any exam, if you putting 4 options, if you having 4 options, if you want to give any option, just you have to give one option. That is the life. If you don't give 4 options, జీవితం అనేది ఒకటే ఆప్షన్. మీరు ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసేటప్పుడు 4 ఆప్షన్స్ ఉంటాయి. ఆ 4లో మీరు ఒకటే ఆప్షన్ పెడతారు. ఎందుకు 4 పెడితే ఎగ్జామ్ కదా, అది మొత్తం మిస్టేక్ అవుతుంది. ఓకే, సో జీవితం కూడా ఒకటే ఆప్షన్ ఉండాలి. లైఫ్ ఇట్ లైక్ ఏ క్వశ్చన్ పేపర్. యూ వాంట్ టు యాక్సెప్ట్ యువర్ క్వశ్చన్ పేపర్, ఫస్ట్ యూ కెన్ రీడ్ యువర్ బ్యాక్గ్రౌండ్. జీవితంలో కావాల్సింది బ్యాక్గ్రౌండ్ కాదు. జీవితంలో కావాల్సింది మెంటల్ బ్యాలెన్స్. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి మనిషి దగ్గర బ్యాంక్ బ్యాలెన్స్ బాగుంటుంది. ఓకే, అందరి దగ్గర బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటుంది, బట్ మన దగ్గర మెంటల్ బ్యాలెన్స్ ఉంటుంది. బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటే అందరు ఎదుగుతారు, బట్ మెంటల్ బ్యాలెన్స్ ఉంటే అందరు ఎదగలేదు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏదో ప్రాబ్లం ఉంది, ఏం ప్రాబ్లం, ఏదో ఎకనామిక్ కానీ ఏదైనా ప్రాబ్లం ఉంటే మనం ఏం చేస్తాం, ఒక డాక్టర్ దగ్గరికి పోతాం. డాక్టర్ దగ్గరికి పోయినప్పుడు ఆ డాక్టర్ చేస్తే ట్రీట్మెంట్ ఇస్తాడొచ్చు, బట్ మీకు యాక్చువల్లీ ఏ స్కాన్ చేసినా ఏ రోగం లేదు. బట్ మీ రోగం ఏంటంటే మెంటల్ ఇష్యూ, మెంటల్ సిచ్యువేషన్. సో మనిషికి కావాల్సింది పరిస్థితి కావాలి, మెంటల్ బ్యాలెన్స్ పెట్టుకుంటేనే మనం ఎదగలుగుతాం, లేకుంటే ఎదగలేము. సో మీరందరూ 10th క్లాస్ కావచ్చు. సో మార్క్స్ ఇట్స్ కుడ్ బి ఇంపార్టెంట్ ఇన్ యువర్ లైఫ్, బట్ ఎప్పటికైనా చదివేటప్పుడు బట్టి కొట్టదు. ఇప్పుడున్న యువత ఏం చేస్తుంటే బట్టి కొట్టడం అంటే లైక్ వరస్ట్ కేస్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక బుక్ చదివేటప్పుడు ఆ బుక్ అర్థం చేసుకోవాలి. యూ డోంట్ రీడ్ ఎనీ బుక్, యూ వాంట్ రీడ్ బుక్, సమ్ టైమ్ యూ కాపీ. మనం బుక్ చదివితే కాపీ కొట్టినట్టు. సో మనం ఏం చేయాలంటే బుక్ చదివేటప్పుడు అర్థం చేసుకోవాలి. ఎలా అర్థం చేసుకోవాలంటే, సో మీ ఓన్ పర్స్పెక్టివ్ లో మీరు ఎగ్జామ్స్ పోతుందో అంటే మీరు బుక్ నుంచి రాయొద్దు. మీ ఓన్గా మీకు అర్థమైంది ఏంది మీరు దాని రిలేటెడ్ రాయాలా. అంతేగాని బుక్ నుంచి మనం కాపీ కొడితే ఏమైతే రేపటి రోజు మనము బుక్ మీద డిపెండ్స్ అవ్వాలి. బుక్ మీద డిపెండ్స్ అవ్వదు, మీ మైండ్ సెట్ మీద డిపెండ్ అవ్వాలి. ఎప్పుడైతే మీ మైండ్ సెట్ మీద డిపెండ్ అవుతారో అప్పుడు మీరు బికమ్ సంథింగ్, మీరు మంచి ఎదుగుతారు. సో కాబట్టి మీరు గోల్ పెట్టుకోండి, గోల్ కోసం పనిచేయండి. లైఫ్ లో మీరు కంపల్సరీ ఎదుగుతారు. సో దట్ ఇస్ ద థింగ్ ఆఫ్ లైఫ్. మీరు మీకోసం పనిచేస్తూ మీ ఫ్యామిలీ యొక్క స్థితిగతులు కానీ మీ ఫ్యామిలీ యొక్క ప్రాబ్లమ్స్ ముందుకోవాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ప్రాబ్లమ్స్ ఉంటాయి, బట్ దాన్ని అధిగమించి ముందుకోవాలి. సో మీకు మంచి డ్రీమ్ ఉండాలి. లక్ష్యం ఉంటేనే లైఫ్ లో లీడ్ చేయొచ్చు. లక్ష్యం లేని జీవితం ఒక గాలిపండంకు దారాలు లేని జీవితం లాంటిది. సో అలా ముందుగా మూవ్ అవ్వద్దు. అలా మూవ్ అయితే కష్టం. ఎక్కువ మంది సూసైడ్ చేసుకుంటారు స్టూడెంట్స్. ఎందుకు? అడిక్షన్స్. ఎప్పటికైనా మీకు మ్యాక్సిమం అయితే ఫోన్స్ ఉండొచ్చు, మ్యాక్సిమం ఫోన్స్ ఉంటాయి. కాబట్టి మీరు ఫోన్స్ అడిక్ట్ కావద్దు. ఎక్కువ మంది పిల్లలు ఫోన్ అడిక్ట్ అవుతారు. చదువు తగ్గింది, ఫోన్ ఎక్కువైంది, చదువు ఎందుకు తగ్గింది, ఫోన్ ఎక్కువ ఎందుకు అవుతుంది. సో మీరు కాబట్టి ఫోన్ మాత్రం అవాయిడ్ చేయండి, ఫోన్ మాత్రం తీసుకోవద్దు, ఫోన్ యూజ్ చేయదు. ఎందుకంటే మనం వీఆర్ లివింగ్ ఇన్ ద మోడర్న్ సొసైటీ. మనం బతికేది ఇప్పుడు టెక్నాలజికల్ ప్రపంచంలో ఉంది. కాబట్టి మనం ఎంతవరకు మించిందో అంతవరకు యూజ్ చేయాలి. అనవసరంగా ఎక్కువ చేస్తే లైఫ్ స్పాయిల్ అవుతుంది. సో అది ఇష్యూ. సో యూ డోంట్ అడిక్ట్ ఎనీ మొబైల్ ఫోన్. వాంట్ అడిక్ట్ సమ్ టైమ్ వి కిల్ సమ్ వన్ మైండ్ సెట్. ఓకే, సో మీరు పోయే దానిలో ఎన్నో రాళ్ళు ఉంటాయి, ముళ్ళు ఉంటాయి. అయినా సరే మీ లక్ష్యం కోసం నిరంతరంగా మూవ్ అవుతూ ఉండాలి. లైఫ్ అనేది ఒక ఆపర్చునిటీ. ఒకసారి మనిషి పోయిండు అంటే మళ్ళీ రాలేము. డు నాట్ గెట్ బ్యాక్ ఇన్ ద లైఫ్. సో లైఫ్ ఇట్ లైక్ వెరీ కేర్ఫుల్ కేస్. ఈ కేసు మనం ముందు నడిపించాలంటే ఫస్ట్ నమ్మకం మస్ట్ ఇంపార్టెంట్ అబ్బా. ఇఫ్ యూ వాంట్ టు బిలీవ్ యువర్ సెల్ఫ్ కాన్ఫిడెంట్, ఇఫ్ యూ ఆర్ ద గ్రేటెస్ట్ డ్రీమ్, ఇఫ్ యూ ఆర్ ద గ్రేటెస్ట్ పర్సన్ ఇన్ ద లైఫ్ లైక్ ఏ గ్రేటెస్ట్ లైక్ ఏ ప్రాజెక్ట్. సో దట్ ఈస్ ద థింగ్. సో మీరు మంచి మార్కులు సంపాదించండి. సో మీరు జస్ట్ పుస్తకం అర్థం చేసుకోండి, మీ ఊళ్ళో రాయండి. అంతేగాని మనం బట్టి అనేది కొట్టదు. బట్టి కొడితే మనం లైఫ్ మొత్తం ఫెయిల్ అయిపోతాం. ఓకే, సో థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ వెరీ మచ్.